ఎం రామ్మూర్తి. రామ్మూర్తి గారు మీకు ఓటు ఉందా? ఉంది. చాలా సీనియర్ సిటిజన్ కదా, చాలా చూసుంటారు. చాలా చూసి ఉన్నాను నేను. మరి ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది? ఈ 5 ఏళ్ల పరిపాలనది ఎక్కడికక్కడ ధ్వంసమైపోయి తట్టుకోలేక, నాయకులు తట్టుకోలేక చచ్చిపోతుంటే, పోలీసులు ఒక పక్క పోతుంటే ఒక పక్క వయసు పోతారు. కానీ అడిగినట్టు వాళ్ళు ఎవరు లేరు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అమరావతి గురించి కొన్ని వేలు ఎకరాల గురించి రైతులు ఒప్పించి నానా బాధలు పడితే నేను 3 అమరావతులు కడతాడన్న మహానుభావుడు. ఈ మహానుభావుడు 3 ఇటుక పిల్లలు ఎక్కడ పెట్టలేదు. దయాదాక్షర్యాలు లేవు. వైజాగ్ అయినా ఎక్కడైనా చేసి పడి చెప్పుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కోర్టు కట్టించారు, అసెంబ్లీ కట్టించారు, హిమాలయ ఆశ్రమాలు పోల్చాడు. ఆ మహానుభావుడి గురించి చెప్పుకోవాలి. కానీ వీళ్ళ గురించి చెప్పుకోవడానికి మాకు లెక్కకోదని మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. తరువాత రెండు సైకిల్ గుర్తులు, 2 సైకిల్ గుర్తులు. కూడా రవి గారు, కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు. అందరూ అంటే పార్లమెంట్ లో అడిగిన సభ్యుడు కూడా మహాయోధుడు. ఇక్కడ అడగాలన్నా కూడా రవి గారే అడగాలి. తర్వాత ఆయన వల్ల అవుతుంది. ఒకటి. రెండోది, సీనియర్ లీడర్ కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సీతారాం గారు, పైగా స్పీకర్ కూడా చేస్తున్నారు. చేశాడు సార్. మనం ఒకసారి వింటారా? మేము చూసాము. సీతారాం గారితో 20 సంవత్సరాలు నేను తిరిగాను. మేలు లేదు, కీడు లేదు, అంతా కొల్లేని మాటలే.